ఉండగా పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదునొద్దకు వారిని తోడుకొని వచ్చి అన్నపానములేమియు పుచ్చుకొనలేదని తెలుసుకొని వారిని భోజనం పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వానికి ఇచ్చిరి. వాడు భోజనం చేసిన తర్వాత వాని ప్రాణము తెప్పరిల్లగా, దావీదు, నువ్వు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చితివని వాని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తీయుడినై పుట్టి అమాలేకుడినైన యొక్కనికి దాసుడినైతిని. 3 దినముల కిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టి పోయెను. చాలు. ఒక గొప్ప శ్రమ వచ్చింది దావీదుకి. అది వర్ణాతీతము అని కూడా చెప్పవచ్చు. చాలా గొప్ప సమస్య వచ్చింది, శ్రమ వచ్చింది. సౌలు తరుముచూ ఉండగా దావీదును తనతో ఉండినటువంటి సైన్యమంతా కూడా ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళిపోయినారు. ఆ దేశములో ఉండగా ఆ ఫిలిష్తీయుల దేశపు యొక్క సర్దారుల్లో ఒక ఆయన, దావీదు, మరి నువ్వు మా దేశానికి వచ్చావు, మరి సిగ్లగ్గులో నువ్వు ఉంటున్నావు, అయితే మేము ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి పోతున్నాం, నువ్వు కూడా మాకు సహాయం చెయ్యి, నీ సైన్యంతో కూడా వచ్చి అని అడిగారు. అప్పుడు దావీదు వారి దేశంలో ఉన్నారు కాబట్టి, వారి మాట వినాలి కాబట్టి తన సైన్యాన్ని తీసుకుని ఆయన ఇశ్రాయేలు మీద యుద్ధం చేయడానికి ఫిలిష్తీయుల సైన్యముతో కలవడానికి వెళ్ళినప్పుడు ఫిలిష్తీయుల సర్దారుల్లో ఒక అతను, అయ్యా, ఈ దావీదు గొలియాతును చంపిన వారిలో ఒకడు కదా అని అనుకుని, ఈయన యుద్ధం బలంగా జరుగుతున్నప్పుడు వాళ్ళ జనుల పక్షంగా మన మీద యుద్ధం చేయొచ్చేమో, కాబట్టి ఇతను వచ్చుట కంటే రాకుండా ఉండడమే మనకు మేలు, వచ్చిన తర్వాత కీడు జరుగుట కంటే ఆగిపోవటం మంచిదని ఒక ఆలోచన చేత వారు తలంచి ఉండగా, అప్పుడు దావీదుని ఆ సర్దారుల్లో ఒక ఆయన, అయ్యా, మరి కొంచెం అభ్యంతరంగా ఉంది, మీరు మాతో కలిసి యుద్ధం చేయడం, మీరు వెళ్ళిపోండి అన్నప్పుడు 3 దినములు నడిచి సిగ్లగ్గు వచ్చారు. ఇప్పుడు సిగ్లగ్గు వచ్చినప్పుడు చూస్తే ఈ సిగ్లగ్గు ఏమైంది? అగ్ని చేత కాల్చబడి ఉండింది. సిగ్లగ్గు అగ్ని చేత కాల్చబడి ఉంది, మొత్తం బూడిదైపోయింది. దావీదును తనతో ఉన్న జనులు తల్లడిల్లిపోయినారు. ఇదేమిటి? మేమేమో ఏదో దేశానికి పోయి వాళ్ళకేదో చేయాలని మేము అనుకున్నాం, మేలు చేయాలని తలంచినాం, కానీ మా పరిస్థితి ఎలా అయిపోయింది అని చాలా దుఃఖపడ్డారు. సైన్యం దావీదుతో కూడా ఉన్న సైన్యమైతే దావీదును చంపాలని, రాళ్ళు రువి చంపాలని తలంచారు. కానీ దావీదు ఏడ్చుటకు శక్తి లేక మిక్కిలి ఏడ్చేశారు. ఏం చేయాలో అర్థం కాల. బహు దుఃఖాక్రాంతుడైపోయినారు దావీదు. ఎందుకంటే తాను ఉండిన ప్రాంతము బూడిదైపోయింది. ఎంత ఇబ్బంది, ఎంత కష్టమది. చాలా. ఇప్పుడు మనం ఊరు వెళ్ళి ఒక 4 రోజుల తర్వాత ఇంటికి వచ్చేసరికి తలుపులన్నీ తీసి బీరువాలు తీసుంటే ఏమంటాం? ఏమనిపిస్తుంది? సంతోషంగా ఉండగలమా? ఉండలేం. మనం పెట్టిన బండి ఎక్కడైనా మార్కెట్లోనో లేక రోడ్డు మీద పెట్టిన బండి మళ్ళీ తీసుకుందామని వచ్చేసరికి కనబడలా. ఎంత ఇబ్బంది, ఎంత ఇబ్బంది. మనం చిన్నపిల్లలను తీసుకుని ఏదో మార్కెట్కో లేక మరొక ఫంక్షన్కో వెళ్ళాం, ఒక సిటీ వెళ్ళాం, లేక రైల్వే స్టేషన్కి వెళ్ళాం. కానీ మన చేతిలో ఉన్నటువంటి పాప తప్పిపోయింది అనుకుందాం. తప్పిపోయింది.
సంతోషంగా ఉంటారా? ఎంత తల్లడిల్లి పోతారు, వాళ్ళ ముఖాల్లో ఎంత వేగంగా పరిగెత్తుతారు. మా పాప కనబడిందా, ఎక్కడ కనబడింది, ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పి ఎంతగా తల్లడిల్లిపోతూ ఉంటారు. దావీదు పరిస్థితి అంతకంటే తల్లడిల్లిపోతున్న స్థితి కనబడుతుంది. చాలా వచ్చి చూసేసరికి సిగ్గులగు కాలిపోయి ఉంది. ఏం చేయాలి? దేవుడు అన్యాయం చేశారు అని చెప్పొచ్చు, దేవుడు తోడుంటే ఇలా ఎందుకు జరిగిందని చెప్పొచ్చు. అసలు దేవుడు సహాయం చేస్తే, అసలు దేవుడు మన పక్షంగా ఉంటే ఏంటి పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకవేళ నేను చేస్తున్న ఈ ప్రయాణం సౌలు నన్ను తరబటము, ఇజ్రాయిల్ దేశంలో నుండి ఫిలిస్తీన్ దేశంలో రావడము, నేను ఏదో పాపం చేశానా అని తన్ను తాను పరిశీలించుకునే పరిస్థితి కూడా రావచ్చు, పిరిగితనం రావచ్చు. ఇప్పుడు ఏదైనా చిన్న నష్టం జరిగిందనుకోండి, నేను ఏం తప్పు చేశాను అనే గ్రహింపు వచ్చేస్తుంది. నేను ఏం తప్పు చేశాను అనే గ్రహింపు వస్తుంది. నేను ఇందాక మన సిస్టర్, మా మరిది చాలా తల్లడిల్లిపోతున్నాడు అన్నయ్య గారు, అసలు చాలా ఈ పంత పుండ్లు పడిపోయింది, చాలా తల్లడిల్లిపోతున్నారు, అసలు చాలా కష్టము, బతకడం కంటే ఆయన చచ్చిపోవడం మేలు అనిపిస్తుంది ఆయన పరిస్థితి చూస్తే అని తలంచగా నేను అన్నాను, ఇంత కీడు ఆయన మీద ఎందుకు వచ్చిందమ్మా పాపం, అసలు ఎవరికి ఇంత కీడు రాదు, ఎందుకు ఇంత కీడు వచ్చింది, లెగలేని పరిస్థితి ఉంది, ఏమిటిది అని చెప్పన్నప్పుడు మన సిస్టర్ ఇక్కడ ఒక ఆమెతో ఆయన సంసారం చేస్తూ వివాహం చేసుకుని ఒక బిడ్డను కన్నాడు. మళ్ళీ దుబాయ్లో ఒక ఇండియా ఆమెతో సంసారం చేసి ఒక బాబుని పాపని కన్నాడు. ఇది ఆయన నడిచిన విపరీతమైన నడక, అందుకని ఈ పనిష్మెంట్. మనిషి యొక్క స్థితి చూస్తే చూడండి ఎంత బాధ. మనిషి ఎందుకు ఇంత శ్రమ పడుతున్నారు, ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, ఎందుకు ఇంత శ్రమ వచ్చింది, ఎందుకు ఇంత శోధన వచ్చింది అని తలంచినప్పుడు నిజంగా ఆ రిజల్ట్ ఏంటో అసలు ఊహించిన విధంగా రిజల్టు మన అమ్మాయి చెప్పడం జరిగింది. నిజమే, చూడండి శ్రమ, దావీదుకి ఎంతో శ్రమ. ఆ శ్రమ వచ్చినప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు కొక్కిరి తెగులు వచ్చి కోళ్ళు చచ్చిపోతున్నాయి అనుకోండి, కోళ్ళన్నీ చచ్చిపోయినాయి, యేసు ప్రభువు నమ్మిన కుటుంబంలోనే చచ్చిపోయినాయి అనుకోండి, ఏంటి మేమేం తప్పు చేశాం, దేవుడు మాకేం మేలు చేశారు, దేవుడు మాకేం సహాయం చేశారు, ఇదే ఆలోచన వచ్చేస్తుంది, ఇదే తలంపు వచ్చేస్తుంది, ఇదే పరిస్థితి వచ్చేస్తుంది. ఎందుకంటే మనిషి జీవితంలో ఏదైనా చిన్న నష్టం జరిగితే, చిన్న ఇబ్బంది జరిగితే, చిన్న కష్టం వస్తేనే మనం ఎంతో లోతుగా ఆలోచిస్తాం. కానీ దావీదుకు జరిగిన నష్టం అది వర్ణాతీతము. తాను ఉండిన పట్టణమే కాల్చివేయబడింది. ఇంకెక్కడా అసలు ఎక్కడ ఉండాలి, రెస్ట్ తీసుకునేది ఎక్కడ, కాసేపు మనుషులతో మాట్లాడేది ఎక్కడ, మనుషులు లేరు అక్కడ, ఏమీ పశువులు కానీ గొర్రెలు కానీ ఏమీ, అసలు వారి ఇల్లే గుర్తుపట్టలేనంత విధంగా కాలిపోయి ఉన్నాయి. ఎంత ప్రమాదము, ఎంత ఇబ్బంది, ఎంత పరిస్థితి ప్రియులరా, ఎంత పరిస్థితి, ఎంత ఇబ్బంది అండి. ఈ సమస్య అనేది సామాన్యమైందా, ఈ సమస్య అనేది మామూలుదా? కుటుంబ పరంగా మనకు కూడా చాలా సమస్యలు వస్తాయి. భార్య పరంగా భర్తకు సమస్యలు ఒక రకంగా ఉంటాయి, భర్త నుంచి భార్యకు వచ్చే సమస్యలు మరొక రకంగా ఉంటాయి. సమస్యలు వస్తాయి ఎందుకంటే మనుషుల్లో అతడు స్థిరపడిన తర్వాత గర్వించి చెడిపోయేను అని చెప్పి వాక్యం చదువుతాం. అతడు స్థిరపడిన తర్వాత మనిషి ఏ విషయంలోనైనా స్థిరపడితే, ఉద్యోగంలోనో, ఆస్తిపరంగా, గృహపరంగా, లేక వస్తు వాహనాల పరంగా స్థిరపడితే తొంగి చూసి నివాసం ఉండటానికి ఒకటి రెడీగా ఉంటుంది, అదే గర్వం.
ఉద్యోగపరంగా స్థిరపడిన, ఇల్లు వాకిలి పరంగా స్థిరపడిన, వస్తు వాహనాల పరంగా స్థిరపడిన మనుషుల్లో సడన్గా వచ్చేది ఏంటంటే గర్వం. ఎప్పుడైతే మనుషుల్లో గర్వం వచ్చిందో మనిషి ఆయాసం వచ్చేస్తుంది. ఏదైనా మాట చెప్తే చాలా బాధ వచ్చేస్తుంది, తిరుగుబాటు వచ్చేస్తుంది, నోరు పట్టనంత మాటలు వచ్చేస్తాయి. అసలు ఆ మాటల్లోనే ఎంతో ఘోరమైన వ్యతిరేకత వచ్చేస్తుంది. చాలా విషయాల్లో వ్యతిరేకత వచ్చేస్తుంది. ఎందుకంటే అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయెను అని చెప్పి మనం వాక్యము చదువుతాం. కాబట్టి ఒక ఉద్యోగం చేసే భార్య ఉంటే, ఆమె మారు మనసు పొంది ఉంటే, దినదినము నల్లగొట్టుకునే మనసు ఉంటే, ఆ సంసారము జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అనే లేఖనమునకు సరిపోతుంది. ఉద్యోగం చేస్తూ ఉన్న ఒక స్త్రీ తాను తన జీవితంలో ఎప్పుడైతే నేను ఉద్యోగం చేస్తున్నాను, నాకంటే నా యజమానుడు పెద్ద ఎక్కువేమి కాదు, నా చదువు కంటే ఎక్కువ కాదు, లేక నేను తెచ్చుకున్న డబ్బు కంటే ఆస్తి కంటే ఎక్కువేమి కాదు అని తన మనసులో చిన్నగా ఆలోచిస్తే చాలు, సడన్గా వచ్చి మనిషి హృదయాన్ని కఠినపరిచి గర్వంగా మార్చేది ఒకటి ఉంది. అదే ఏంటి? పాపము లేక గర్వము. ఎప్పుడైతే ఈ గర్వం అనేది వచ్చిందో మనుషులు అంత సులువుగా లోబడరు. భర్త ఏదైనా మాట చెప్పినా, నీ మాట ఎందుకు వినాలి, అసలు నువ్వు చెప్తే నేను వినాలా, నువ్వు చెప్తే నేను చేయాలా, అంతా అవసరంలా, ఎందుకు ఏ విషయాల్లో మేము నీ మాట వినాలి, ఎందుకు మీకు రాజీ పడాలా, నా స్థితి ఏంటి అనే మనసు వచ్చేస్తుంది. చాలా ఈ రోజుల్లో భార్యాభర్తలు దూరంగా ఉండడానికి గల కారణం ఏమిటి? గర్వం. భార్యాభర్తలు మనసు కలవపోవడానికి కారణం ఏంటి? గర్వం. భార్యాభర్తలు లోబడలేకపోవడానికి కారణం ఏమిటి? గర్వం. భార్యాభర్తలు ఒక సరైన మార్గంలో నడవలేకపోవడానికి గల కారణం ఏంటి? అహంకారం. ప్రియులారా, ఇది చాలా ప్రమాదం. ఈ ప్రమాదం తాత్కాలికమైనది, రిటైర్మెంట్ వరకే. తర్వాత పరిస్థితి ఏమిటి? చాలా ఇబ్బంది, చాలా. కాబట్టి సమస్య అనేది ఏ రూపములో ఎట్లు వచ్చునో ఎవరికీ తెలీదు. దావీదుకు కలలో కూడా ఊహించాల. నేను వెళ్ళేసరికి, నేను చూసే సమయానికి సిగ్గులగు బూడిదై ఉంటుంది అని చాలా తలంచల ఆయన. మనం కూడా ఊహించిన విధంగా అసలు సడన్గా శ్రమ రావచ్చు, సడన్గా శోధన రావచ్చు, సడన్గా కష్టాలు రావచ్చు, సడన్గా శ్రమలు అల్లుకుపోవచ్చు, సడన్గా కలవరాలు రావచ్చు, వస్తాయి. మనుషులముగా ఉన్నాం కాబట్టి. దావీదు ప్రార్థనాపరుడు కాదా? దావీదు దేవుని దృష్టిలో ఎన్నికైన వ్యక్తి కాదా? దావీదు దేవుని వాక్యమును చదివే వ్యక్తి కాదా? దావీదు దినమునకు 7 సార్లు ప్రార్థన చేసే మంచి మంచి మనసు గల వ్యక్తి కాదా? మరి దావీదుకు శ్రమ రాలేదా? వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? శ్రమ అనేది ఏ రూపములో ఎటు నుంచి వచ్చనో ఎవరికీ తెలీదు. చాలా కష్టం, చాలా ఇబ్బంది, చాలా కలవరం. కానీ దావీదుకు అలా ఎదురవుతుందని కానీ, ఇలాంటి సమస్యను నేను చూస్తానని కానీ, ఇలాంటి కలవరం వస్తుందని కానీ, ఇలాంటి సమయమును చూసి, సందర్భం చూసి ఏడవలేనంత దుఃఖము వస్తుందని, ఏడ్చుటకు శక్తి లేనంత దుఃఖం వస్తుందని ఆయన ఎప్పుడు ఊహించలా. చాలా కష్టమనిపించింది, చాలా ఇబ్బందిని వచ్చేసింది ఆయనకి. కానీ ఆయన చేసిన పని ఏంటంటే, ఇంతగా అయిన తర్వాత చూడండి, ధైర్యం తెచ్చుకొనెను అని చెప్పి రాయబడింది. దావీదు తన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నారు. ఈ రోజున భార్యను కోల్పోయిన భర్త దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నారు. భర్తను కోల్పోయిన భార్య దేవుణ్ణి బట్టే ధైర్యం తెచ్చుకోవాలి.
అంతే. సమస్యలు వచ్చితే దేవుని బట్టే ధైర్యం తెచ్చుకోవాలి. భార్యాభర్తల మధ్య సమస్య వస్తే దేవుని బట్టే ధైర్యం తెచ్చుకోవాలి. అప్పుల సమస్య వస్తే దేవుని బట్టే ధైర్యం తెచ్చుకోవాలి. రకరకాల చెప్పుకోలేనంత సమస్యలు వస్తే దేవుని బట్టే ధైర్యం తెచ్చుకోవాలి. మనుషులను బట్టి ధైర్యం తెచ్చుకునే పరిస్థితి ఎక్కడిది? మనుషులు ఏం చేయగలరు? మనిషి ఎలాంటి మనిషి అంటే, మనిషి ఎంత మంచి మనిషి అనుకున్నా మీ దగ్గర మీ మాట చెప్తారు, నా దగ్గర నా మాట చెప్తారు. అదేవిధంగా మరొకరి దగ్గరికి వెళ్ళి మన ఇద్దరి గురించి మరొక రకంగా చెప్తారు. చూసారా మనిషి నడవడికి ఎలా ఉందో? మళ్ళీ అక్కడ వాళ్ళతో అలా చెప్తూ వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గరికి వచ్చి వాళ్ళ గురించి మనకు మరొక రకంగా చెప్తారు, మరొకరికి మరొక విధంగా చెప్తారు. మనం చెప్పిన దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇంక మరొక విధంగా చెప్తారు. మనిషి మంచివాడు కాదు. మనిషి చాలా ప్రమాదం. మనిషి మాటే ప్రమాదకరమైంది, చాలా ప్రమాదకరం. అందుకనే తేలుకు తోకలో ఉంది విషము, పాముకు తలలో ఉంది, మనిషికి నిలువెల్లా ఉంది అని చెప్పారు. కానీ మనిషి మంచి వ్యక్తి కాదు. ఇక్కడ ఒక మాట చెప్తారు, అదే సందర్భాన్ని మళ్ళీ మరొక చోట వ్యక్తి మరొక విధంగా చెప్తారు. దేవుని బిడ్డకున్న లక్షణాలు ఇవి. దేవుని బిడ్డలు కాని వాళ్ళకి అంతగా చెప్పుకోదగ్గింది ఏం కాదు, అది వాళ్ళ నడవడిక. కానీ దేవుని బిడ్డలకు కూడా ఇదే స్థితిలో ఉంటున్నారు. ఇక్కడ ఒక మాట చెప్తారు, మరి బయటకు వెళ్ళిన తర్వాత మరొక విధంగా మాట్లాడతారు, మళ్ళీ అక్కడి నుంచి వచ్చి మరొక విధంగా మాట్లాడతారు. అసలు మాటలో స్థిరం ఉండదు, ప్రవర్తనలో స్థిరం ఉండదు, భక్తిలో స్థిరం ఉండదు, అసలు ఒక దేవుని భయములో స్థిరం ఉండదు, ఒక దేవుని భక్తి భయములు కలిగిన వాటిల్లో స్థిరం ఉండదు. స్థిరత్వం అనేది అసలు కంటికి కనబడదు. చాలా కష్టం, చాలా ఇబ్బంది. నేను మన పిల్లల్ని, మన అబ్బాయిని అడిగాను, పులిహార తినేశారా మీరు అని ట్రైన్లో. మేము తినలేదు అన్నారు. అయ్యో, నేను చాలా మంచిగా తినుంటారు అని తలంచినానే. అయ్యో, పలానా అబ్బాయి తినలేదా? ఆ అబ్బాయి ఖచ్చితంగా తింటాడే. అబ్బాయి తినలేదని అంకుల్ గారు. మరి పలానా అబ్బాయి ఖచ్చితంగా తింటాడే. ఆ అబ్బాయి కూడా తినలేదు అంకుల్ గారు. మరి పలానా అబ్బాయి అసలు వదలడు, చాలా ఆకలిగా ఉంటాడు, తినేస్తాడే, అసలు అతను కూడా తినలేదు. ఏమైంది? అందరికీ కడుపులో బాగోలేదన్నారని చెప్పాడు. చూసారా? చూడండి, మార్నింగ్ లేచి పాపం అక్కడ పిల్లలు చక్కగా మనం ఆకలి కొంటామని ప్రయాస పడితే అది పిల్లలు ఆప్యాయతగా తినలేకపోయినారు. వాళ్ళ అందరికీ ఏమైందట? బాగోలేదట. అయితే ఇక్కడ నుంచి వీళ్ళకి ఏది తిన్నా బాగోదు కాబట్టి ఇక మార్నింగ్ టిఫిన్ సెక్షన్ పెట్టి పంపించే రోజులు మాయమైపోయాయి. అంతే కదా? నువ్వు చేయాల్సిన పని అవసరం ఉందా? ఎందుకంటే వీళ్ళకి ఏం తీసుకెళ్ళినా ఏమవుద్ది? బాగోదు అది. అందుకని మార్నింగ్ టిఫిన్ చేసి తీసుకెళ్ళే రోజులు ఏమైనాయి? లైఫ్లో మాయమైపోయినాయి. ఎందుకంటే పారత్వమే మరి, ఇంకెందుకు అంత నష్టం? ఎందుకు అంత ఇబ్బంది పడి చేసి పారేసుకోవటం ఎందుకు? మనం అలా చేయకూడదు. చూసారా? కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు చూసి సంతోషించే పనులు మనము చేయలేకపోతే దేవుడు ఎంత బాధపడతారు, ఎంత బాధపడతారో. అది చిన్నదైనా పెద్దదైనా మనం దేవుణ్ణి మెప్పించి, దేవుణ్ణి సంతోషపరిచి, దేవునికి విధేయులమయ్యేలాగా మనం ఉండుట ఎంత మంచిది, చాలా మంచిది. చూసారా? కాబట్టి ఇక్కడ దావీదు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నారండి. చాలా పరీక్షల్లో ఫెయిల్ అయిపోతే ఎంతో ఇబ్బంది. అలాగే వివాహం చేసుకున్న భార్య మాట వినకపోతే ఎంతో ఇబ్బంది. భర్త లోబడకపోతే, భార్య లోబడకపోతే ఎంతో ఇబ్బంది. ఇద్దరి మాట కలవకపోతే ఎంతో ఇబ్బంది. ఇలాంటి ఇబ్బందులు వస్తాయి, వస్తాయి, ఇంకా వస్తాయి. రావని ఎప్పుడూ తలంచకూడదు. అయితే ఇక్కడ దావీదు ఏపోతు తెమ్మని దేవుని దగ్గర విచారణ చేస్తున్నారు. ప్రభా, నేను వెళితే వాళ్ళని తరిమితే వాళ్ళని పట్టుకోగలనా? వాళ్ళని నాకు అప్పగిస్తారా మీరు
అని అడిగితే, మన తండ్రియు మీ తండ్రియు నా తండ్రియు ఈ సృష్టికర్త అయిన దేవదేవుడు ఆ సర్వోన్నతుడు అంటున్నారు, నువ్వు తరుముము నిశ్చయముగా వాళ్ళని కలుసుకుందువు, నీ వారిని నువ్వు దక్కించుకుందువని ఆ జీవము గల దేవుని నోట దేవుని మాట దావీదు విన్నారు. ఇక ఏమొచ్చేసింది మనిషికి? కాలిపోయిన సిగ్గలొగ్గు వైపు చోట్ల. అలాగే దేవుని బట్టి ధైర్యం వచ్చినప్పుడు నష్టం భార్యని బట్టి నష్టం కలిగిన భార్య వైపు చోట్ల, భర్తను బట్టి నష్టం కలిగినప్పుడు భర్త వైపు చోట్ల, ఆస్తులను బట్టి నష్టం కలిగినప్పుడు ఆస్తుల వైపు చోట్ల విశ్వాసి మరి ఎటు చూస్తున్నారు? జీవము గల దేవుని వైపే చూస్తారు. ఎందుకంటే నష్టం కలిగిన వారిని బట్టి కాదిక దేవుడు మాట్లాడుతున్నారు. సిగ్గల వైపు కన్నెత్తి కూడా చోట్ల కాలిపోయావా, ఓకే, నీ పని అంతవరకే, నువ్వు ఎంతవరకు ఉండాలో నువ్వు కట్టినప్పుడే దేవుడు నా తండ్రి నిర్ణయించారు. ఈ టైంకి నువ్వు కాలిపోవాలని ఉందేమో, అందుకే నువ్వేమయ్యావు? కాల్చివేయబడ్డాక నీ వైపు నేను చూడను. నేను పోగొట్టుకున్న వారిని ఇప్పుడు ఏం చేస్తా? తరుముతా. నేను కోల్పోయిన వారిని తరుముతా. నా దేవుని సహాయమును బట్టి తరుముతా అనేటువంటి ధైర్యము, విశ్వాసము ఆయనలోకి వచ్చింది. ఆయన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నారు, విశ్వాసముతో నడుస్తూ ఉన్నారు. ఎంత దూరం వెళ్ళాలి? 400 మంది లేక 600 మంది ఆయన దగ్గర ఉండాలి. కానీ బయలుదేరుతున్నప్పుడు కొంతమంది సామాన్ల దగ్గర ఉన్నారు, కొంతమంది 400 మంది బయలుదేరారు. 200 మంది అట ఏసోరు వాగు దాటలేక ఆగి అలసట పడి ఆగిపోయారు. అయినా ఇంకా 400 మందిని తీసుకుని ఏం చేశారట? ఆయన తరుముతూ ఉన్నారు. ఆయనలో ఎలాంటి ఆందోళన, వీళ్ళు దొరుకుతారా? దేవుడు చెప్పారు దొరుకుతారని. వీళ్ళు నేను ఇప్పుడు ఏం చేయాలి? ఎలాగా? తలడిల్లిపోతుంది. దావీదు 2 భార్యలు లేరు, సైనికులు భార్యలు లేరు, పిల్లలు లేరు, వస్తువులు లేవు, బంగారం లేదు, ఒకళ్ళు ఏదైనా ఉంటే రూపాయి 10 రూపాయి ఉంటే ఏం లేదు, అంత బూడిదే. ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? నడుస్తూ ఉన్నారు. ఎంత దూరం వెళ్ళాలి? ఏమన్నా బండా, లేకపోతే ఆటోనా, లేక ట్రైనా, లేకపోతే కారా? ఏం చేయాలి? ఎంత దూరం వెళ్ళినా రోడ్డు ఉందా? అడ్డంబడి నడవడమే. అడ్డంబడి నుంచి తోటల్లో నుంచి వాళ్ళ జాడాలను గుర్తుపట్టి ఏం చేయాలిగా? నడవడమే. జాడాలు ఎటు వెళ్ళారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, జాడాలను గుర్తుపట్టడం. ఇటు వెళ్తుంటారు, కానీ వాళ్ళకి ఆ తోటల్లో ఎటు వెళ్ళారో ఏం చేస్తున్నారో అర్థం కావట్లా. కానీ దేవుడు మాట్లాడిన దేవుడు, పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు ఒక వ్యక్తిని దావీదు కోసం సిద్ధం చేశారు.